యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి కొంటిని. ఆయన నాకు చెవియొగి నా మొర ఆలకించెను. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. జీవం కలిగిన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సృష్టికర్త, జ్యోతిమయుడ, కృపామయుడ, కర్ణీకరించే దేవ, విమోచకర్త, నీకే స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలం బట్టి నా చెల్లిస్తాం ప్రభా. ఈరోజు నాన్న తండ్రి ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కుడికకు ప్రభా నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, లైవ్లో ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి నా చెల్లిస్తాం. నేను ఇక్కడ మీ సన్నిధితో నింపండి, గొప్ప కార్యం జరిగించండి నాయన. ప్రతి ప్రార్థన మనవిలో మొరను మీరు ఆలకించండి ప్రభా. నిజంగా ప్రభా, కీర్తనదారుడు చెప్పిన రీతిగా నేను యెహోవా కోసము కనిపెట్టుకుంటుని, నా మొర ఆలకించాడు. హల్లెలూయా నాయన, మీకే స్తోత్రం. నిజంగా ప్రభా, మా మొరను మీరు ఆలకించండి. ఈరోజు ప్రార్థన మొర వినిపిస్తున్న ప్రతి బిడ్డలు మొర మీరు వినండి, ఆలకించండి, గొప్ప కార్యం జరిగించండి. అన్ని బాధలు, నొప్పుల నుంచి, అన్నిటి నుంచి, అప్పుల బాధల నుంచి, వేదనల నుంచి విడుదల ముక్తి కలుగ చేయమని కోరుచుంటాం. అనారోగ్యం నుంచి విడుదల ముక్తి కలుగ చేయమని కోరుచుంటాం. ఇచ్చిన సమస్తం బట్టి నా చెల్లిస్తూ ఈరోజు వాక్య పరిచయం చేయడానికి ప్రభా మీ కుమార్తెను మా మధ్యలో తీసుకొచ్చిన కొందనాలు రమ్యసుధ గారిని మీ చేతికి అప్పగిస్తాం. తనను దీవించిన ఆశ్రయించి మీ ఆత్మతో నింపమని కోర్చు. వాక్యం విన్న ప్రతి బిడ్డలను కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదిస్తూ ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభించి ముగింపు మీద తోడమని కోర్చు. మీ రక్తంతో సెలవుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీ అందరినీ కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికకు మీ అందరినీ హృదయపరంగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు, అదే లైవ్లో చూస్తున్న వాళ్ళని కూడా హృదయపరంగా ఆహ్వానిస్తున్నాను. మనము ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. మన మధ్యలో రమ్యసుధ గారు అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ముందరకు వచ్చి దేవుని సందేశము పరిశుద్ధ రీతిగా మనకు అందజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరు బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడికకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని దయ మనందరికీ ఎల్లకాలము తోడై ఉండనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీలో చాలామంది కూడా ఈరోజు ఉపవాస ప్రార్థనలో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థన, ఉపవాస దీక్ష అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన దేవునికి మనల్ని చాలా సమీపంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పర్సనల్ ప్రేయర్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటామో, ఏకాంతంగా దేవుని సన్నిధిలో మనము మొరపెడతా ఉంటామో,
చాలా గొప్ప విషయాలు దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసేవారికి చెయ్యని వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవునికి చాలా సమీపంగా వెళ్తారండి. దేవాతి దేవుని హృదయాన్ని వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంటారు. దేవుడు కూడా వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తాడు. సో ఈ ఉపవాస ప్రార్థనను మనం జీవితంలో అలవాటు చేసుకోవాలా. ఈవెన్ సైంటిస్టులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు, ఉపవాసం అనేది వారంలో 1 లేక 2 సార్లు ఉపవాసం చేయడము మన శరీరాన్ని చాలా బాగా టాక్సిన్స్ నుంచి క్లెన్స్ చేస్తూ ఉంటుందంట. అంటే మనలో ఉన్న మలినాలను బయటికి తీసేస్తూ ఉంటుందంట. రీసెంట్ స్టడీలో ఒక కొత్త విషయాన్ని సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, ఒక వ్యక్తి భయంకరమైన క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడంట. ఆ క్యాన్సర్ గడ్డ కరగడానికి వాళ్ళు డాక్టర్స్ ఉపవాసంని సజెస్ట్ చేశారంట అండి. నువ్వు ఫాస్టింగ్ ఉండి పలానా మెడిసిన్ వేసుకో అని ఆ వ్యక్తిని సజెస్ట్ చేసినప్పుడు ఆ ఉపవాసముతో ఆ వ్యక్తి హీల్ అయ్యాడంట అండి. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని కోసం ఉపవాసం చేయలేదు, కానీ తన సొంత శరీరంలో ఉన్న మలినాలు కడగబడడానికి ఆయన ఉపవాసం చేశాడు. ఆయన క్యాన్సర్ 3rd స్టేజ్ నుండి ఆయన నార్మల్ స్టేజ్కి వచ్చాడు. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసముకు చాలా ప్రాముఖ్యత ఉందండి. దేవుడు కూడా ఉపవాసముతో ఉన్న వారిని చాలా ప్రత్యేకంగా ఆయన చూస్తూ ఉన్నాడు, చాలా వాల్యుబుల్గా ఆయన చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ఉపవాసం చేసింది. ఆమె యూదులను మరణదండం నుండి ఆమె కాపాడినట్టు మనం చూస్తూ ఉన్నాము. నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప కార్యము తన పట్ల జరిగించాడు. ఎంతోమంది ఉపవాస ప్రార్థనతో గొప్ప కార్యాలు చూశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితంలో ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆ అంశం ఏంటంటే ఫాల్ ఆఫ్ గాడ్లెస్ గవర్నమెంట్. దేవుడు లేని ప్రభుత్వము యొక్క కూల్చివేత. హల్లెలూయా. దేవుడు లేని జీవితము వ్యర్థము, దేవుడు లేని ప్రభుత్వము కూడా వ్యర్థమేనండి. సో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుడు వద్దు, దేవుని యొక్క ఆజ్ఞలకు నేను లోబడను అని ముందుకు వెళ్ళి తన జీవితంలో ఎంత డిస్ట్రక్షన్ తెచ్చుకున్నాడో, ఎంతగా ఆయన జీవితంలో కోల్పోయాడో ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథము మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంది, ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉంది. సో ఎప్పుడు కూడా మీరు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైతే వాక్యం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ జీవితము నీటి కాలువల యోరన నాటబడిన వారై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఫలిస్తూ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు మల్టిప్లై అవుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో కూడా మల్టిప్లికేషన్ కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఉన్న చోటే వాళ్ళు ఉండరు, ఉన్న స్థితిలోనే వాళ్ళు ఉండరు, ఉన్న జీవితంలోనే వాళ్ళు ఉండరు. అధికంగా దీవించబడతా ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈరోజు కూడా మనం ధ్యానం చేద్దామండి. అందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాము. ఎవ్వరు కూడా జస్ట్ వినకండి, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని చదవండి. నిజంగా ఇప్పుడు నేను చెప్తున్న మాటలు వాక్యంలో ఉన్నావా లేదా మీరు పరీక్షించాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము ఫస్ట్ కింగ్, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 15 వర్స్ 27 చదువుకుందామండి. నేను చదువుతాను. ఇషాకారు ఇంటి సంబంధుడు అహియా కుమారుడునైన
బయేషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయేషా అతనిని చంపెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెరోబాము కుమారుడైన నాదాబు ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తూ ఉన్నాడండి. ఈ నాదాబు ఎప్పుడైతే ఇజ్రాయేలీలను కింగ్గా రూల్ చేస్తూ ఉన్నాడో ఈయన మీదికి శత్రువు వస్తూ ఉన్నాడండి. ఆ శత్రువు ఎవరంటే బయేషా. ఈ బయేషా అనే వ్యక్తిని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాము. చాలా కొత్తగా ఉంది కదండి ఈ మాట. బయేషా అనే మాటను మనం చాలా కొత్తగా వింటూ ఉండొచ్చు. కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ బయేషా అనే రాజు నాదాబు రాజు మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నాడండి. ఇజ్రాయేలీల రాజు. ఎప్పుడైతే ఈ నాదాబు ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తూ ఉన్నాడో అటువైపు యూదా వారిని ఆసా అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడండి. ఈ యూదా కింగ్డమ్ వేరు, ఇజ్రాయెల్ కింగ్డమ్ వేరు. ఈ రెండు కింగ్డమ్స్ని వన్ కింగ్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకే మీరు రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతముల గ్రంథం కానీ చూసినప్పుడు ఇక్కడ ఒక సేమ్ ఇయర్లో, సేమ్ సంవత్సరంలో ఇజ్రాయేలీలను ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అదే సంవత్సరంలో యూదా వారిని ఇంకొక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. సో ఈ సిచ్యువేషన్ని మనం చూస్తే అక్కడ ఆసా కింగ్ పరిపాలిస్తూ ఉన్నాడు యూదా వారిని, ఇక్కడ నాదాబు పరిపాలిస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలని. సో ఈ నాదాబు దేవునికి అవిధేయత చూపించాడండి. దేవునికి ఎన్నడూ ఆయన విధేయత చూపించలేదు. నాదాబు ఆ యొక్క దేవతా స్తంభములను, ఆ యొక్క విగ్రహాలను కొన్ని ఆయనకు తోచిన ఆ యొక్క స్తంభాలను చేయించి వాటికి బలిపీఠములు కట్టించి దేవునికి ఆయన ఉగ్రత తెప్పించాడండి. ఎవరు? ఈ నాదాబు అనే రాజు. ఈ నాదాబు మీదికి బయేషా అనే రాజు యుద్ధానికి వచ్చాడండి. బయేషా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఈ నాదాబును బయేషాకి అప్పగించాడు. ఎందుకంటే బయేషా ఏదో మంచివాడని కాదండి. ఇప్పుడు యుద్ధానికి వచ్చిన రాజు ఏదో మంచివాడని కాదు, కానీ ఈయన కూడా అటువంటి వ్యక్తే. కానీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని, దేవుని మాట నెరవేర్చబడాలని ఈ నాదాబు రాజును దేవుడు శత్రువుకి అప్పగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బయేషా బోల్డ్నెస్ టు టేక్ ద థ్రోన్. ఇంగ్లీష్లో బాషా అని ఉందండి ఆయన పేరు. సో ఆయన బోల్డ్నెస్ టు టేక్ ద థ్రోన్, ఆ సింహాసనాన్ని ఆయన లాక్కోవడానికి నాదాబు నుండి ఆయన చాలా గొప్ప బోల్డ్నెస్ చూపించాడు, ధైర్యాన్ని చూపించాడు. ఒక రాజును ఓడించడం ఈజీయా అండి? ఒక రాజును పరిపాలించుచున్న ఇజ్రాయేలీల రాజును ఓడించడము సులువైన పని? నో, చాలా కష్టమైన పని. ఆయన చుట్టూ ఉన్న సోల్జర్స్ని ఓడించాలి, ఆయన చుట్టూ ఉన్న సైన్యాన్ని ఓడించాలా, ఆ తర్వాత రాజు దగ్గరికి రావాలా. అయితే ఈయన బయేషా చాలా గొప్ప బోల్డ్నెస్ కలిగి ఉన్నాడండి. ఈ లోకంలో కావలసిన బోల్డ్నెస్. ఈ లోకంలో చాలామందికి, కొంతమందికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కదండి. దేన్నన్నా ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరినన్నా ఎదిరించడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఉన్న ధైర్యం చాలా గొప్పదండి. కొంతమందికి ఈ లోక ధైర్యం ఉంటుంది. మరి కొంతమంది ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు, భయపడతా ఉంటారు, పిరికివారిగా ఉంటారు. కానీ వాళ్ళ ధైర్యం ఎవరంటే దేవుడే వాళ్ళ ధైర్యము. హల్లెలూయా. మనం ఈ లోకంలో భయపడినప్పుడు మన ధైర్యం దేవుడేనండి. అయితే కొంతమంది దేవుడు నాకు అవసరం లేదు, నా ధైర్యం నాకు చాలని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఈ బయేషా రాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన చాలా బోల్డ్గా వెళ్ళి ఆ యొక్క నాదాబు అనే రాజును చంపేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఈ బయేషా లోపల దేవునికి ఒబీడియంట్గా ఉండాల్సిన హృదయం లేదండి. హల్లెలూయా. చూడండి, అందులో బోల్డ్నెస్ ఉంది కానీ ఏం లేదంట, ఒబీడియన్స్
ఒబీడియన్స్ లేదు, దేవుని మాటకు విధేయత చూపించే స్వభావం ఆయనకు లేదు, దేవుని ముందు తగ్గించుకునే స్వభావము ఆయనకు లేదు. సో ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎవరినన్నా ఎదిరించగలిగే శక్తి ఉన్నా, నీకు దేవునికి విధేయత చూపించే స్వభావము లేకపోతే అంతా శూన్యమండి. హల్లెలూయా. అంతా శూన్యమండి, అంతా జీరో. ఎంత నాలెడ్జ్ అన్న నీకు ఉండొచ్చు, ఎంత జ్ఞానం అన్న నీకు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, అలా నువ్వు కాలర్ ఎగరేసి అన్ని పనులు జరిగించవచ్చు, కానీ నువ్వు దేవునికి విధేయత చూపించకపోతే అంతా శూన్యమే. ఈ యొక్క రాజు బాయేషా అనే రాజు జీవితము మనకు ఈ ఉదయకాల సమయంలో చక్కటి గుణపాఠం నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ముందుకు వెళ్దాము, అదే వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 28 చదువుకుందాం. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బాయేషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బాయేషా నాదాబును చంపి ఆయన ప్లేస్లో ఈయన కూర్చున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరు ఆయనకు పర్మిషన్ ఇచ్చారండి ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అంటే, దేవాతి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. దేవుడే ఆయనకు సహాయం చేశాడు ఆ నాదాబును చంపడానికి. ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడు కూడా చెడ్డవారిని సపోర్ట్ చేస్తాడా అని మీరు అనుకోవచ్చండి, కానీ నో, దేవుడు కొందరిని కొన్ని పనులకు వాడుకుంటాడండి, కొన్ని పనులకు ఏర్పరచుకుంటాడు కదా. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కాకుల ద్వారా ఆయన ప్రవక్తకి ఆహారం పంపినట్టు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని చూస్తే, ఆ యొక్క వాక్య భాగాన్ని చూస్తే, దేవుడు కాకులను సపోర్ట్ చేస్తాడా, కాకులంటే దేవునికి ఇష్టమా అంటే మనం అలా చెప్పలేం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని పరిస్థితుల్లో దేవుడు కొందరిని వాడుకుంటూ ఉంటాడండి. వాళ్ళు బలహీనులా, బలవంతులా, వాళ్ళు చదువుకున్నవారా, ఎలిజిబులా కాదా, అది సంబంధం లేదు, కానీ దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ బాయేషాను కూడా God permitted him to change the government. Those who consume power must act justly. ఇక్కడ చూడండి, ఎవరైతే సింహాసనాన్ని కోరుకుంటా ఉన్నారో, ఎవరైతే పరిపాలించడానికి ఇష్టపడతా ఉన్నారో, వాళ్ళు కేవలము సింహాసనం మీద కూర్చుంటే సరిపోతుందా అండి? నో, వాళ్ళు ఏం చేయాలంటే నీతిగా, న్యాయంగా పరిపాలించడము రావాలి. హల్లెలూయా. ఓన్లీ నేను ఆ రాజును ఓడించేశాను, ఈ రాజును ఓడించేశాను, నా బోల్డ్నెస్ ద్వారా అంతా నేను క్లియర్ చేసేసుకున్నాను, ఇప్పుడు నన్ను ఓడించడానికి ఎవరు రారని సింహాసనం వేసుకొని కూర్చుంటే సరిపోదండి. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానము కావాలి. నువ్వు ఏ పనైనా చేయొచ్చు, ఏ ఉద్యోగంలోనైనా నువ్వు ఉండొచ్చు, ఏ రెస్పాన్సిబిలిటీలోనైనా నువ్వు ఉండొచ్చు, అందులో నీ పొజిషన్లో నువ్వు న్యాయంగా ప్రవర్తించడం నీకు రావాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బాయేషా న్యాయము ఆయన జీవితంలో లేదండి. బాయేషా కేవలము ఒక ఆరోగెంట్ బోల్డ్నెస్ ఆయనలో ఉంది. నాకేం తక్కువ, నేను ఏమైనా చేయగలననే బోల్డ్నెస్ ఆయనలో ఉంది, కానీ ఆయనలో దేవునికి న్యాయంగా బ్రతకాలనే ఆలోచన లేదండి. హల్లెలూయా. ఈరోజు మనలో అటువంటి స్వభావం ఉందా? న్యాయంగా, నీతిగా మనం పని చేయగలుగుతా ఉన్నామా? నిన్నటి దినమున ఒక సిస్టర్ గారు చెప్తా ఉన్నారు, తనకు దేవుడు చక్కటి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చాడండి. మంచి ఉద్యోగంలో ఆ అమ్మగారికి దేవుడు పవర్ ఇచ్చాడు. ఆమె అంటా ఉంది, నాకు ఇచ్చిన పవర్ని నేను చక్కగా యూజ్ చేసుకుంటున్నాను, మా స్కూల్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చాను,
అవి కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన ఈ అధికారాన్ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నానని చెప్పిందండి. నాకు ఆ మాట చాలా సంతోషాన్ని కలిగించింది. ఏ పవర్ అయినా, ఏ పొజిషన్ అయినా కొద్ది కాలమే ఉంటుందండి, కొన్ని సంవత్సరములు మాత్రమే. ఆ తర్వాత ఆ పొజిషన్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. మనం ఎలక్షన్స్లో కూడా చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరముల క్రితము కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ప్రస్తుతం చూస్తే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారో మనకి తెలీదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది లోకంలో శాశ్వతం కాదండి. చూడండి, ఆ కొద్ది కాలము దేవుడు నీకు పొజిషన్ ఇస్తున్నప్పుడు ఆ పొజిషన్ని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటా ఉన్నావు, నీ సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటా ఉన్నావు, ఎంత వ్యర్థం చేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పొజిషన్ ఇచ్చాడు కానీ దానికి కౌంట్ డౌన్ పెట్టాడండి, టైమింగ్ పెట్టాడు. ఆ టైం లోపల నువ్వు చేయాల్సినవి చేసేయాలి. ఎనీ రెస్పాన్సిబిలిటీ, ఎనీ పొజిషన్ మీరు చూడండి, యాజ్ ఎ పాస్టర్ కావచ్చు, యాజ్ ఎ మదర్ కావచ్చు, యాజ్ ఎ ఫాదర్ కావచ్చు, లేకపోతే యాజ్ ఎ డాటర్ కావచ్చు, యాజ్ ఎ సన్ కావచ్చు, ఏ పొజిషన్ అన్నా నువ్వు చూసుకొని, జాబ్లో నువ్వు ఒక మేనేజర్గా ఉండొచ్చు, ఆ పొజిషన్కి టైం ఉందండి, కౌంట్ డౌన్ ఉంది. ఎప్పుడు అనుకోదో ఇంకా చాలా టైం ఉందిలే, అప్పుడు మారుద్దాంలే. నో నో నో, నీకున్న సమయంలో నీ పొజిషన్ని నువ్వు చక్కగా నిర్వర్తించాలి. నీ బాధ్యతను సరి అయిన రీతిలో చేయాలండి, ఆ కౌంట్ డౌన్ ఆగిపోయే వరకు. ఇక్కడ బాయేషా అనే రాజును మనం చూస్తే ఆయన జస్టిఫికేషన్ చేయట్లేడు, ఆయన న్యాయంగా లేడండి, అన్యాయం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మనకు దేవుడు ఆ పొజిషన్ ఇచ్చినంత మాత్రాన మనం ఏం చేసినా నడుస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం ఎక్కించిన దేవుడు సింహాసనాన్ని దింపడానికి క్షణం పట్టదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఉద్యోగం ఇచ్చిన దేవుడు ఉద్యోగాన్ని తీసివేయడానికి ఆయనకు సెకండ్స్ పట్టదు. అయితే దేవుడు నిన్నొక పొజిషన్లో పెడితే, దేవుడు నిన్నొక రెస్పాన్సిబిలిటీలో పెడితే దాంట్లో నువ్వు న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకో. అన్యాయం చేయకండి, అవినీతిగా ఉండకండి. యజమాని చూసినప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఇంకొకలాగా ఉండకండి. నమ్మకంగా మీకు అప్పగించిన పొజిషన్ని చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా పరిచర్యలో చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నోసార్లు పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. కానీ ఏ పరిస్థితిలో అయినా దేవుడు చెప్పే మాట ఏంటంటే, న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి. సిచ్యువేషన్స్ మారినా, పరిస్థితులు మారినా, ఏదేమైనప్పటికీ నువ్వు న్యాయంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నీ పొజిషన్కి ఇంకా ప్రమోషన్ ఇస్తాడండి. హల్లెలూయా. నేను ఇంకా ఉన్నత స్థానంకి తీసుకెళ్తాడు. నీ టైమింగ్ ఇంక్రీజ్ చేస్తాడు ఆయన, నీ కౌంట్ డౌన్ ఇంక్రీజ్ చేస్తాడు. బహుశా ఉండొచ్చు 2028 వరకు ఈ పలాన్ వ్యక్తి పొజిషన్లో ఉండాలని దేవుని నిర్ణయంలో ఉండొచ్చు. కానీ నువ్వు న్యాయంగా ఉంటే, నీతిగా ఉంటే బహుశా 2030 వరకు దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడేమో. సో ప్రియ సహోదరి సహోదరుడా, నీ పొజిషన్లో నువ్వు న్యాయంగా ఉన్నావా ఒక్కసారి పరీక్షించుకుందాము. ముందుకెళ్దాము. మొదటి రాజుల గ్రంథము 15:29 చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 15:29. తాను
రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. ఎప్పుడైతే ఈ బాయెషా రాజుగా మారాడో, ఆయన రాజు కాగానే ఆయన చేసిన పని ఏంటంటే, ఈ నాదాబు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన నిర్మూలం చేశాడండి. ఆయన సంతతిలో ఇంకా ఎవరు కూడా లేరంట. అలా నిర్మూలం చేసి ఈ కింగ్ పొజిషన్ని బాయెషా తీసుకున్నాడు. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, దేవుడు అహియా అనే ప్రవక్త ద్వారా ఆల్రెడీ మెసేజ్ పంపించాడండి నాదాబుకి. దేవుని మాట ఎంత ఉన్నతమైనదండి. ఆయన చెప్పాడంటే తప్పకుండా అది జరుగుతుంది. అహియా ప్రవక్త ద్వారా దేవుడు నాదాబుకు చెప్పాడంట, నువ్వు ఇలాగే నాకు అవిధేయత చూపిస్తే నీ కింగ్డమ్ ఇంకొకరికి వెళ్ళిపోతుందని దేవుడు చెప్పినా కూడా నాదాబు దేవుని మాటను పట్టించుకోలేదు. ఇక్కడ స్పష్టంగా వాక్యం చెప్పబడతా ఉంది. ఎలాగైతే దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడో అదే బాయెషా, అదే నాదాబు జీవితంలో జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అది మేలు కావచ్చు, అది కీడు కావచ్చు అండి, కానీ దేవుడు చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్పాడు, నేను దొంగలాగా రాబోతా ఉన్నాను. ఆయన చెప్పాడు, నా రాకడలో నోవాహు దినముల వలె ఉంటుందని. ఆయన చెప్పాడు, నా రాకడలో మనుషులు తినుచు తాగుచు సుఖించుచు జలప్రలయం వచ్చే వరకు కూడా వాళ్ళు ఎరగకపోయిరి అనే సిచ్యువేషన్లో మనుషులు ఉంటారు. సెల్ఫ్ లవర్స్గా ఉంటారు, సొంతగా స్వార్థముగా ఉంటారని ప్రభు చెప్పాడండి. ఎంతమంది ఆయన మాటను పట్టించుకుంటా ఉన్నాం? ఎంతమందికి ఆ మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాం? ఎంతమంది సిద్ధపడతా ఉన్నాం దేవుని రాకడకి? ఇక్కడ నాదాబుకు దేవుడు చెప్పాడు, నువ్వు నా మాట వినకపోతే నీ సింహాసనం ఇంకొకరికి వెళ్ళిపోతుందని. కానీ నాదాబు పట్టించుకోలేదండి. ఒక సమయం వచ్చింది, దేవుడు బాయెషా అనే రాజుకు ఆ సింహాసనాన్ని ఇచ్చేశాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సెక్యులర్గా సోషలిస్టిక్గా నువ్వు చూస్తే ప్రతి విషయంలో నెగ్లిజెన్స్గా ఉన్నావేమో. చదువే కదా, తర్వాత చూద్దాంలే, ఎగ్జామ్ తర్వాత చూద్దాంలే, జాబ్ తర్వాత చూద్దాంలే, దేవుని మందిరానికి వెళ్ళడం తర్వాత చూద్దాంలే, దేవుణ్ణి ఆరాధించడం తర్వాత చూద్దాంలే అని కొన్ని విషయాలు నువ్వు నెగ్లిజెన్స్గా ఉన్నావేమో. కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తా ఉన్నావేమో. కానీ ఎప్పుడు కూడా స్పిరిచువల్ విషయాలను పక్కన పెట్టకండి. ఈ లోక విషయాల్లో మీరు నెగ్లిజెన్స్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు నెగ్లిజెన్స్గా ఉండొద్దండి. వాక్యం చెప్తా ఉంది, మెలకువగా ఉండి ప్రార్థించండి. బీ అవేక్, స్టే అవేక్. మెలకువగా ఉండాలి మనం స్పిరిచువల్ లైఫ్లో. ఎప్పుడు మన ఆత్మ రగులుతూ ఉండాలండి. ఎప్పుడు దేవుడు పెట్టిన దీపం వెలుగుతూ ఉండాలి. స్పిరిచువల్ లైఫ్లో నువ్వు బర్నింగ్, నీ ల్యాంప్ బర్న్ అవుతుంది అని చూపించడము ఎలా అంటే, నువ్వు దేవుని విషయాల్లో అలర్ట్గా ఉంటావు. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీకు ఏదోలా ఉంటుంది ఆ రోజు. నువ్వు వాక్యం మెడిటేట్ చేయకపోతే నువ్వు ఏదో మిస్ అవుతున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. దేవునితో సహవాసం లేకపోతే సంథింగ్ నా లైఫ్లో ఏదో కోల్పోయాను అనిపిస్తుందండి. అది చూపిస్తుంది నీ ల్యాంప్ దేవుడు పెట్టిన దీపం వెలుగుతుందని. నువ్వు ప్రార్థన మర్చిపోయినా కేర్లెస్గా ఉన్నావు, వాక్యం ధ్యానించకపోయినా కేర్లెస్గా ఉన్నావు, మందిరంకి పోకపోయినా కేర్లెస్గా ఉన్నావు, ఏదేమైనా నువ్వు పట్టించుకోవట్లేదంటే నీ
దీపం ఆరిపోయిందండి. హల్లెలూయా. ఆరిపోయిన దీపముకు చలనం ఉండదు. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు, 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలంట, వాళ్ళ దీపం ఆరిపోతా ఉంటే పట్టించుకోలేదంట అండి. దే వర్ సో నెగ్లిజెంట్. ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాం, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చూసుకుందాము అని ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారు. మిగతా వాళ్ళు బుద్ధి గల కన్యకలు, వాళ్ళ ల్యాంప్ రెడీగా ఉంది, వాళ్ళ దీపం రెడీగా ఉంది. పెండ్లి కుమారుని స్వరము కోసము వాళ్ళు అత్యాసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే డోర్ తెరవబడిందో వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఈరోజు నీ ఆత్మ ఆరిపోయిందా? నీ ఆత్మీయ జీవితము ఆరిపోయిందా? శరీరము హెల్దీగా ఉన్నంత మాత్రాన లోపల ఆత్మ హెల్దీగా ఉందని అనుకోవద్దండి. ఆత్మీయ జీవితము ఆరోగ్యంగా ఉండాలంటే దేవునితో నీకు సహవాసం కావాలి, ప్రార్థన జీవితం కావాలి, దేవుని ఆరాధించే ప్రత్యేకమైన సమయం కావాలి. ఇవి లేకపోతే నీ ఆత్మ ఎప్పుడో ఆరిపోయిందండి. నీ ఆత్మీయ జీవితం ఆరిపోయింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చూడండి, దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. దేవుడు నాదాబుకి ఏమైతే మెసేజ్ పంపాడో అది నెరవేర్చబడింది. ఈరోజు ప్రభు రాకడ కూడా మనకు ఎన్నోసార్లు దేవుడు ఒక బెల్ రింగ్ చేసినట్టు చెప్పిస్తూనే ఉన్నాడండి. ఆయన సేవకుల ద్వారా, ఆయన పరిచారకుల ద్వారా, ఇదిగో ఆయన రాబోతా ఉన్నాడు, వెరీ సూన్ అని దేవుడు చెప్పిస్తా ఉన్నాడు. మనం సిద్ధపడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ముందుకెళ్దాము. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 15:30 చదువుకుందాం. తాను చేసిన పాపముల చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబాము ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఇలాగున జరిగెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క బాయెషా అనే ఇక్కడ చూడండి, నాదాబు ప్రవక్త దేవునికి కోపాన్ని పుట్టించాడు. నాదాబు దేవునికి కోపాన్ని పుట్టించాడు. దేవుడు నాదాబును తొలగించి బాయెషాను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు బాయెషా ఏం చేయాలి అంటే, నేను నాదాబులాగా ఉండకూడదు అని నేర్చుకోవాలండి, ఒక లెసన్. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఎవరైనా జీవితంలో వాళ్ళ నెగిటివిటీ ద్వారా, వాళ్ళు చేసిన తప్పు ద్వారా వాళ్ళు ఏదైనా కోల్పోయినప్పుడు నువ్వు అలర్ట్ అయిపోవాలా, నువ్వు నేర్చుకోవాలా. ఏమని అంటే, నేను వాళ్ళలాగా ఉండకూడదు. ఇక్కడ బాయెషా కింగ్కి తెలుసు నాదాబు ఎందుకు సింహాసనం కోల్పోయాడు, ఎందుకు దేవుడు ఆయన జీవితాన్ని మరణానికి అప్పగించాడు. తెలిసినా కూడా ఇక్కడ చూడండి, బాయెషా సేమ్ చేస్తూ ఉన్నాడండి. ఏ తప్పైతే నాదాబు చేశాడో అదే తప్పు ఎవరు రిపీట్ చేస్తూ ఉన్నారు? బాయెషా రిపీట్ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చుట్టుపక్కల వారి జీవితంలో జరుగుతున్న సంఘటనలను నువ్వు చాలా లోతుగా పరీక్షించాలి. ఎవరైనా లైఫ్ ముందుకు వెళ్ళకుండా అలా ఆగిపోయింది, కారణం ఏంటి? కొందరు వ్యక్తులు సరి అయిన టైంలో చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా, చదువుకు పంపిస్తే అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని పేరెంట్స్ని ఫూల్స్ని చేసి ఇష్టానుసారంగా బ్రతికి, ఈ సమయంలో చూస్తే చదువంతా అయిపోయి స్నేహితులంతా ఉద్యోగాలు చేస్తున్న సమయంలో చూస్తే కొంతమంది వ్యక్తులు అలా ఖాళీగా మిగిలిపోయారండి. కారణం ఏంటి అంటే,
ఇచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. అట్టి వారిని మనం చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, అయ్యో చదువుకోకపోతే నేను ఇలా అవుతానేమో, నా పేరెంట్స్ కష్టపడి నన్ను చదివించినప్పుడు దానికి నేను న్యాయం చేయకపోతే నా లైఫ్ కూడా పలానా వ్యక్తిలాగా అవుతుందేమో అని నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దండి. నేను కూడా వాళ్ళలాగా ఉంటాను, వాళ్ళ ఖాళీగా ఉంటాను. నో, ఇక్కడ నాదాబు తప్పు చేశాడు. నాదాబు దేవునికి అవిధేయత చూపించాడు. నాదాబు జీవితంలో అన్ని కోల్పోయాడండి. అది చూసిన వ్యక్తి బాయషా ఏం చేయాలా? నాదాబులాగా నేను ఉండకూడదు, నేను దేవునికి విధేయత చూపించాలని ఆయన అలర్ట్ కావాలండి, కానీ కాలేదు. బాయషా సేమ్ తప్పును రిపీట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ నాదాబు ఏం తప్పు చేశాడో దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, ఐ డోంట్ నో నీ లైఫ్లో నువ్వు ఎవరిని ఎగ్జాంపుల్గా పెట్టుకుంటా ఉన్నావు, ఏ సిస్టర్స్ని ఏ బ్రదర్స్ని నువ్వు లైఫ్లో ఎగ్జాంపుల్గా పెట్టుకొని ముందుకెళ్తున్నావో నాకు తెలియదండి. కానీ ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నావో వాళ్ళు దేవునిలో వర్ధిల్లారా? వాళ్ళ జీవితము ఇతరులకు యాక్సెప్టెడ్గా ఉందా? వాళ్ళ జీవితము సొసైటీలో వాల్యుబుల్గా ఉందా? వాళ్ళ జీవితము అనేకులకు మాదిరిగా ఉందా? వాళ్ళ జీవితము ఫలిస్తూ ఉందా? వాళ్ళ జీవితము దేవునిలో సంపూర్ణంగా ఉందా? ఇది నువ్వు గమనించి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకో. ఇవేవి వాళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నీ లైఫ్ కూడా పాడైపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. సో ఎవరిని నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నావో దాని విషయంలో చాలా జాగ్రత్త. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 1-2 చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 1-2 చదువుకుందాం. యెహోవా వాక్కు హనాని కుమారుడైన యోహుకు ప్రత్యక్షమై బాయషా గూర్చి ఇలాగు సెలవిచ్చాను, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారము నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు యోహు అనే ప్రవక్త ద్వారా ఒక మెసేజ్ పంపుతా ఉన్నాడండి. ఎవరికి? బాయషా అనే రాజుకు. ఏమనంటే, నేను నిన్ను మట్టిలో నుండి పైకెత్తాను. ఐ లిఫ్ట్ యూ ఫ్రమ్ ద డస్ట్. ఒక పడిపోయిన జీవితముగా నువ్వు ఉన్నప్పుడు, ఒక పెంట కుప్ప మీద నీ జీవితం ఉన్నప్పుడు, బాయషా నేను నిన్ను లిఫ్టప్ చేసి నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా నిలబెట్టాను. అయితే నువ్వేం చేసావు? నాకు అవిధేయత చూపించావు. హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడండి. పూర్వపు స్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, పాస్ట్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. బాయషా, రిమెంబర్ ద ఓల్డెన్ డేస్. నువ్వు ఒకప్పుడు డస్ట్లో ఉన్నావు, మట్టి మీద ఉన్నవాడిని తీసుకొచ్చే సింహాసనం నేను ఇచ్చాను. ఇదే మాట దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. నేను ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొని వచ్చాను. నా లైఫ్లో నేను ఎప్పుడు నా ఓల్డెన్ డేస్ మర్చిపోను. నా స్థాయి ఏంటో నేను మర్చిపోను. ఏ స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి ఈ స్థితిలో ఉంచాడో నేను ఎప్పుడు మర్చిపోనండి. దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒంటరి జీవితం నుండి దేవుడు
1000 మందిగా మార్చగలడు. ఈరోజు నీ జీవితము అన్నీ సఫిషియెంట్గా ఉన్నావని, అంతా బాగుందని మురిసిపోయి దేవుని పక్కన పెట్టేస్తా ఉన్నావేమో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను మట్టి నుండి పైకి తీసుకొని వచ్చాను. నేను 0 నుంచి నేను ఉన్నత స్థానంకి తీసుకొని వచ్చాను. అయితే నువ్వు నాకేం బహుమానం ఇస్తున్నావు? అవిధేయత చూపిస్తున్నావా? విధేయత చూపిస్తున్నావా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుణ్ణి మనము అసలు జ్ఞాపకం కూడా చేసుకోవట్లేదా? హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు బాయిషాను మట్టి నుండి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే బాయిషా దేవునికి అవిధేయత చూపించాడు. ఆయన పొజిషన్ని రాంగ్గా వాడుకున్నాడు. దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీని తప్పుగా యూజ్ చేశాడండి. ఈరోజు మనం అలా ఉండకూడదు. ఎక్కడో ఉన్న నీ జీవితాన్ని, ఎక్కడో పడిపోయిన నీ జీవితాన్ని దేవుడు తీసుకొచ్చి ఉన్నతంగా మార్చి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక కుటుంబంగా నిన్ను చేసి, నీ లైఫ్లో అన్నీ సమకూర్చినప్పుడు నువ్వు దేవునికి అవిధేయుడుగా ఉండకూడదు. దేవునికి విధేయత చూపించు, దేవుని మహిమపరచు. హల్లెలూయా. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి మాటలు ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ముందుకెళ్దాము. ద డెత్ ఆఫ్ బాషా, ద ఎండ్ ఆఫ్ గాడ్లెస్ గవర్నమెంట్. దేవుడు లేని ప్రభుత్వము కూలిపోయింది. బాయిషా మరణించాడు. దేవుడు లేని గవర్నమెంట్, దేవుడు లేని ప్రభుత్వము కూలిపోయిందండి. దేవుడు లేని జీవితము కూలిపోతుంది. యేసు ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు, ఎవరైతే ఈ నా మాటలు విని బండ మీద తమ ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళ ఇల్లు కదిలించబడదు. ఈ నా మాటలు వినకుండా ఒక మట్టి మీద తమ ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు తుఫాన్ వస్తే ఆ ఇల్లు కూలిపోతుంది. ఈరోజు మన జీవితము నిలబడుతుందా, కూలిపోతా ఉందా, వంకరగా ఉందా, బెండ్ అయిపోతా ఉందా? ఆలోచన చేయండి. జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నట్టు నీకు అనిపిస్తూ ఉందా, బలహీనమైపోతున్నట్టు నీకు అనిపిస్తూ ఉందా? రిమెంబర్, గుర్తు చేసుకోండి ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ దేవుడు లేని జీవితము మనం గడిపితే ఆ జీవితము కొన్ని రోజులే సంతోషంగా ఉంటుందండి. బాయిషా కింగ్గా కూర్చున్నాడు కానీ కొన్ని రోజులే. ఎందుకంటే దేవుడు లేడు ఆయన జీవితంలో. దేవుడు మన జీవితంలో ఉంటే, దేవుడు నీ లైఫ్లో ఉంటే నువ్వు గొప్ప సక్సెస్ని సాధిస్తావు ఈ లోకంలో. అది ఎక్కువ రోజులు ఉంటుందండి. దేవుడు లేని గవర్నమెంట్, దేవుడు లేని ప్రభుత్వము కూలిపోతుంది. దేవుడు లేని జీవితము కూలిపోతుంది. హల్లెలూయా. గత సంవత్సరము లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ హాలీవుడ్కి సంబంధించిన ఎంతోమంది సెలబ్రిటీస్ ఇల్లులు కాలిపోయాయండి. ఒక వైల్డ్ ఫైర్ ద్వారా ఒక అగ్ని యొక్క కణాలు అక్కడ అడవి నుండి రావడం వల్ల మొత్తం లాస్ ఏంజల్స్లో నష్టం జరిగింది. అయితే ఆ అగ్ని ప్రమాదానికి కొన్ని రోజుల ముందు వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇది గాడ్లెస్ సిటీ అని చెప్పారు. ఇది దేవుడు
దేవుడు లేని సిటీ, మాకు దేవుడు అవసరం లేదని చెప్పారండి. మాకు డబ్బు ఉంది, మాకు కావలసినవన్నీ ఉన్నాయి, మేము ఎంజాయ్ చేస్తున్నాం మా లైఫ్ని, మాకు దేవుడు వద్దు, ఈ సిటీ పేరే గాడ్లెస్ సిటీ అని ప్రకటించారు. దేవుడు లేని పట్టణము ఈ సిటీ పేరు అని వాళ్ళు చెప్పారండి. ఏం జరిగిందో తెలుసా? కొన్ని ఇల్లులు తప్ప అక్కడున్న మొత్తం కొండ ప్రాంతం అంతా కాలిపోయిందండి. దేవుడు లేని పట్టణము కాలిపోయింది. డిస్ట్రక్షన్, డిజాస్టర్. దేవుడు లేని జీవితము కూలిపోతుంది. దేవుడు లేని జీవితము కొన్ని రోజులు సంతోషంగా ఉంటుందేమో, కొన్ని రోజులు జాయ్ఫుల్గా ఉంటుందేమో, కొన్ని రోజులు ఆ డబ్బు ఉన్నంత కాలము ఇంకా నాకేం కొదవలేదని అనిపిస్తుందేమో, కానీ కొన్ని రోజులే అండి. అదే దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. నువ్వు లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తావు. ఏమున్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. నీ కొట్లలో ధాన్యం ఉన్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావు. పౌలు శీలలు చెరసాలలో కూడా ఆనందించారంట అండి. సంకెళ్ళు బిగించిన ఆనందించారు, రక్తాలు కారేలా కొట్టినా వాళ్ళ ఆనందంతో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే ఏం లేకపోయినా మనం హ్యాపీగా ఉంటాం. దేవుడు లేకపోతే అన్నీ ఉన్నా మనం హ్యాపీగా ఉండలేమండి. ఇది మార్క్ చేసి పెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి మీ లైఫ్లో. హల్లెలూయా. గాడ్లెస్ గవర్నమెంట్ హ్యాస్ ఎండెడ్. దేవుడు లేని ప్రభుత్వము కూలిపోయింది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. బాయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్బాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. బాయెషా మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఏలా అనే తన కుమారుడు రాజుగా ఇజ్రాయేలీలకు నియమించబడ్డాడు. హల్లెలూయా. బాయెషా చాప్టర్, బాయెషా జీవితము స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోయిందండి. కానీ ఆయన జీవితము దేవునికి ఇష్టంగా బ్రతకలేదు, విధేయత చూపించలేదు, దేవునికి అవిధేయతగా ఉన్నాడు. కాబట్టి ఆయన లైఫ్ గాడ్లెస్ గవర్నమెంట్ కూలిపోయింది. దేవుడు లేని ప్రభుత్వము కూలిపోయింది. దేవుడు లేని బాయెషా జీవితంలో ఏమీ సాధించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ గలషియన్స్ చాప్టర్ 6 వర్స్ 7 చదువుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ విత్తనం వేయనో అదే పంటను కోస్తాడండి. సో ఈరోజు నువ్వు చెడుతనం అనే విత్తనము నీ జీవితంలో నాటితే డిస్ట్రక్షన్ అనే పంటను కోస్తావు, నాశనం అనే పంటను కోస్తావు. మంచి చేయాలి, మేలు చేయాలి, దేవుని మాటకు విధేయత చూపించాలనే విత్తనము నీ జీవితంలో నాటితే సంతోషం అనే పంటను నువ్వు కోస్తావు. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా అద్భుతమైన మాటను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు భయం లేకుంటే సరిపోదండి. నేను దేనికి భయపడను, నాకు చాలా ధైర్యం ఎక్కువ, నాకు ఎవరితో సంబంధం లేదు అనే ధైర్యం నీలో ఉంటే సరిపోదండి. నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవునికి విధేయత చూపించే స్వభావము, దేవునికి లోబడే స్వభావము, దేవుని మాటకు నువ్వు చెవియొగ్గే స్వభావము నీలో ఉండాలి. సో ఈ లోక పరంగా నీకు ఎన్నో ధైర్యం, ఎంతో అన్నీ ఉండొచ్చండి, కానీ దేవుడు లేకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, దేవునికి మనం విధేయత చూపిద్దాం. గాడ్లెస్ గవర్నమెంట్ కూలిపోతుంది. గాడ్లెస్ లైఫ్ విల్ స్పాయిల్. దేవుడు లేని పట్టణము కూలిపోతుంది. దేవుడు లేని ప్రభుత్వము కూలిపోతుంది. దేవుడు లేని జీవితము కూలిపోతుందండి. అయితే దేవుడు ఉన్న పట్టణము వర్ధిల్లుతుంది. దేవుడున్న ప్రభుత్వము వర్ధిల్లుతుంది. దేవుడున్న జీవితము బహుగా బహుగా వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాము. కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదామండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల దయచేసి ఈ యొక్క లైవ్లో మీ ప్రార్థన అవసరతను తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాము. అందరము కళ్ళు మూసుకుందాం. బాయేషా జీవితం ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడిన అన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందామండి. దేవునితో ఒక విజ్ఞాపన చేద్దాము. దేవా, నేను బాయేషా లాగా నా లైఫ్ని నేను ఉంచుకోను ప్రభువా. కేవలము ధైర్యమే కాదు తండ్రి, కేవలము ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానమే కాదు ప్రభువా. నీకు విధేయత చూపించే స్వభావము నాకు దయచేయి ప్రభువా అని అడుగుదాం. దేవా, నువ్వు ఒక పొజిషన్లో నన్ను నిలబెట్టినప్పుడు నీతిగా న్యాయంగా నా పనిని నేను జరిగించుటకు నాకు జ్ఞానము దయచేయి అని అడుగుదాము. నువ్వు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది కనుక ప్రభా, నువ్వు చెప్పిన మాట మీద నాకు నమ్మకము విశ్వాసమును దయచేయి అని అడుగుదాము. ఇదిగో నీ రాకడ అతి సమీపంగా ఉంది కనుక ప్రభా, మమ్మల్ని అందరినీ సిద్ధపరచు అని అడుగుదాము. నీ చుట్టుపక్కల ఎవరైనా జీవితము దేవునికి అవిధేయతగా ఉండి కూలిపోతే ఆ జీవితాన్ని చూసి నువ్వు తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయని వాక్యం చెప్తా ఉంది. దేవుడు నేను మట్టి నుండి లేవనెత్తి ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు దేవునికి విధేయత చూపిస్తూ కృతజ్ఞత కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లేని ప్రభుత్వము ఎలా కూలిపోతుందో మనం చూసామండి. దేవుడు లేని పట్టణము ఎలా కూలిపోతుందో మనకు తెలుసు. దేవుడు లేని జీవితము ఎలా నాశనం అవుతుందో మనకు తెలుసు. మన జీవితంలో దేవుడు ఉండాలండి. మన జీవితంలో దేవునికి సమయం ఉండాలా. దేవునితో ఎక్కువ సమయాన్ని మనం స్పెండ్ చేయాలా. ఆయనకు మహిమకరంగా మనం బ్రతకాలండి. దేవుడిచ్చిన సమయంలో తప్పకుండా ఆయనకు సమయాన్ని కేటాయించాలా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చక్కటి మాటలతో మమ్మల్ని దర్శించినందుకై నీకు వందనాలు తండ్రి. నిజంగా ప్రభా బాయేషా లైఫ్ ద్వారా అనేకమైన వాక్య సత్యాలు మాకు నేర్పించినందుకై నీకు వందనాలు ప్రభా. మేము తండ్రి వ్యర్థముగా మా జీవితాన్ని పాడు చేసుకోకుండా నువ్వు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని, నువ్వు ఇచ్చిన ప్రభా ఆ యొక్క పొజిషన్ని ప్రభా చక్కగా నీతిగా న్యాయంగా నిర్వర్తించుటకు నెరవేర్చుటకు మాకు సహాయం చేయండి ప్రభా. ఏ పొజిషన్లో ఉన్న దానికి కౌంట్ డౌన్ ఉంది
ఉంది ప్రభా. ఏ పొజిషన్లో ఉన్నా, ఏ రెస్పాన్సిబిలిటీలో ఉన్నా అది కొద్ది కాలమే కనుక ప్రభా, మా సమయము కొద్దిదని గ్రహించి ప్రభా సరిగ్గా మేము ప్రభా ఆ పనిని ముగించుటకు మాకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని మట్టి నుండి లేవనెత్తి ఉన్నత స్థానంలోకి తెస్తా ఉన్నారు గనక మేము కృతజ్ఞత కలిగి మిమ్మల్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ ప్రభా మీకు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. దేవుడు లేని ప్రభుత్వము ఎలా కూలిపోతుందో బాయేష లైఫ్ ద్వారా మేము గ్రహించాం ప్రభా. మా జీవితంలో దేవుడు లేడని చెప్పకుండా ప్రభా, దేవుడు ఉన్నాడు కాబట్టే నా జీవితం ఇలా ఉందని మేము అనేకులకు మాదిరిగా ఎగ్జాంపుల్గా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనండి. ఎంతమంది బిడ్డలైతే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరినీ దర్శించండి ప్రభా. నీ ఆత్మతో నింపండి, బలపరచండి, ఘనకార్యములు వారి జీవితంలో జరిగించండి. ఏ మేలు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ కార్యమును జరిగించాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఈరోజే ఆ కార్యాన్ని, ఆ డోర్స్ని మీరు ఓపెన్ చేయండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. సిక్నెస్తో ఉన్న వారిని బలపరచండి ప్రభా. ఎంతమంది ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారందరినీ మరణ పడక నుండి లేవనెత్తండి ప్రభా. తెరిసత్తని జ్ఞాపకం చేసుకునండి, ఆ బిడ్డను లేవనెత్తండి ప్రభా. తన నడుములను బలపరచండి ప్రభా. ఇంకా గొప్ప కార్యాలు ఆ బిడ్డ నీ కోసం చేయుటకు సహాయం చేయండి. చక్కటి ఆయురారోగ్యాలను దయచేయండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు లైవ్ చూస్తూ ఉన్నారు, వారందరినీ మీరు దర్శించండి. నీ ఆత్మతో నింపండి, నీ జ్ఞానము దయచేయండి. ఈ లోకంలో బ్రతుకుతుండగా మెలకువ కలిగి స్పిరిచువల్ లైఫ్లో ప్రభా నిద్రపోకుండా, ఆత్మను ఆర్పివేయకుండా ప్రభా అలర్ట్గా ఉండి ప్రభా నీ రాకడకు ఎదురు చూసేవారిగా ఉండటకు సహాయం చేయండి. బుద్ధిగల కన్యకలుగా మేము సిద్ధపడుటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క మినిస్ట్రీని దీవించండి. జాయింట్ సర్వింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభా అనేకులు ప్రభా నీ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి, అనేకులు ప్రభా నరకం నుండి తప్పించబడటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నీ యొక్క హస్తాలతో పైకి లేవనెత్తండి ప్రభా. ఎత్తి పట్టుకొనండి ప్రభా. నీ పరిచర్యలో వాడుకొనండి ప్రభా. యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఎక్కడెక్కడ బిజీ పనుల్లో ఉన్నారో వారందరినీ దర్శించండి. నీ ఆత్మతో నింపండి ప్రభా. వారికి చక్కటి లైఫ్ని అనుగ్రహించండి, మంచి ఫ్యూచర్ అనుగ్రహించండి ప్రభా. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉన్న సమయాన్ని ప్రభా యూటిలైజ్ చేసుకున్నటకు చక్కటి జ్ఞానము దయచేయండి. మంచి ఉద్యోగాల్లో వారిని స్థిరపరచండి. మంచి లైఫ్ పార్ట్నర్స్ని వారికి దయచేయండి. ప్రతి అడిక్షన్ నుండి విడుదల దయచేయండి ప్రభా. తాగుడుకు బానిస అయిపోయిన వారిని ప్రభా, దురాత్మల చేత పీడించబడుతున్న వారిని మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, యాంగ్జైటీలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి. వారి హృదయాన్ని స్వస్థపరచండి. హృదయంలో గొప్ప సంతోషం అనుగ్రహించండి ప్రభా. మీరే స్వస్థత దయచేయండి ప్రభా. మైండ్, బాడీ, సోల్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి తండ్రి, బలహీనంగా ఉండకూడదు ప్రభా. నీ బిడ్డలు ప్రభా అనేకులకు యూస్ఫుల్గా ఉండాలి, అనేకులకు ప్రభా తండ్రి పై చేయిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి ప్రభా. అలా వారిని ఆశీర్వదించండి. మరి ఫైనాన్సెస్ని బ్లెస్ చేయండి ప్రభా. కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా. కష్టార్జితం అంతా ప్రభా అనారోగ్యానికి పోకుండా, వ్యర్థమైన ఖర్చులకు పోకుండా ప్రభా ఫలింపజేయండి, వర్ధిల్ల చేయండి, విస్తరింపజేయండి తండ్రి. నీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ కోరారు ప్రభా. వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ప్రభా ప్రతి ప్రార్థనను అంగీకరించి నువ్వు మేలు చేయమని వేడుకుంటున్నాను. విడిపోయిన కుటుంబాలను తిరిగి జతపరచండి ప్రభా. డైవర్స్ క్యాన్సిల్ చేయండి ప్రభా. యేసు నామములో కుటుంబాలు కట్టబడుటకు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది భర్తలు ప్రభా భార్యలను ప్రభా టార్చర్ చేస్తూ ఉన్నారో వారితో మాట్లాడండి, వారిలో ప్రేమను అనుగ్రహించండి ప్రభా. మరి భార్యల ద్వారా భర్తలు ప్రభా టార్చర్ ఫీల్ అవుతున్నారో అట్టి వారిని కూడా మీరు ముట్టండి ప్రభా. వారి నోటికి సున్నితత్వమును, ప్రేమను అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు ప్రభా. ల్యాండ్ కేసెస్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పొలాలు ప్రభా అమ్మకంలో ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకోండి. సరి అయిన సమయంలో వారు డబ్బు పొందుకొనటానికి సహాయం చేయండి ప్రభా. ఇంకో వందనాలు ప్రభా. ఇంకా ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వారిని దర్శించండి. మంచి జ్ఞానంతో నింపండి ప్రభా. చక్కటి
తెలివిని, జ్ఞానమును, వివేచనను అనుగ్రహించండి ప్రభా. మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులను జ్ఞాపకం చేసుకోండి. అపవాదిని గద్దించండి ప్రభా. చిన్ని బిడ్డలు, ఆడపిల్లలు ప్రభా, స్కూల్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా, వస్తుండగా నీ కృపను దయచేయండి. అపవాదిని గద్దించండి ప్రభా. వారిని యేసు నామములో కాల్చివేయండి ప్రభా. నీ బిడ్డలకు క్షేమం దయచేయండి ప్రభా. ఏ చెడు మానవుని కన్నులు బిడ్డల మీద పడకుండా సహాయం చేయండి. చెడు మానవుడు ఎవ్వరు ప్రభా ఆ బిడ్డల జోలికి రాకుండా, ఏ కీడు సంభవించకుండా నీ కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా మాకు సహాయం చేయండి. మేలు జరిగించండి. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా పరిపాలకులను దీవించండి, మినిస్టర్స్ని, లీడర్స్ని, ప్రతి నాయకులను ప్రభా, సంఘములను, సేవకులను, నాయకులను, యంగ్స్టర్స్ని ప్రభా, యూత్ లీడర్స్ని మీరు దీవించండి ప్రభా. మంచి జ్ఞానముతో నింపండి ప్రభా. లోక జ్ఞానము కొట్టివేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఇంకా ఏ ప్రాంతాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి ప్లేస్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, మేమందరము కలిసి కట్టుగా నీ రాజ్య వ్యాప్తిలో పనిచేయటకు సహాయం చేయండి. ఎటువంటి భేదాలు, విభేదాలు, విమతములు, కక్షలు, కార్పణ్యాలు ఉండకుండా ప్రభా మాలో ప్రేమను పుట్టించండి. యూనిటీని దయచేయమని వేడుకుంటా ఉన్నాను. చర్చెస్ మధ్యలో యూనిటీ దయచేయండి, సేవకుల మధ్యలో యూనిటీ దయచేయండి, దేశముల మధ్యలో యూనిటీ దయచేయండి ప్రభా. యుద్ధ వాతావరణాన్ని తొలగించండి ప్రభా. ఇటలీ ప్రాంతంలో జరిగిన విధ్వంసమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టము జరిగింది ప్రభా. ఆ ప్రాంతానికి క్షేమము దయచేయండి, రికవరీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మరి నిజంగా కాలగతులు మీ ఆధీనంలో ఉన్నాయి, జీవం మరణములు మీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా. ప్రకృతిని మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. ఎటువంటి ఫ్లడ్స్ కానీ, ఎటువంటి వినాశనాలు జరగకుండా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. మా దేశము పట్ల, మా పట్ల కనికరము చూపించండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి తండ్రి మరి సముద్రాన్ని ప్రభా మరి మీరు గద్దించండి ప్రభా. అలా ఉప్పొంగుతున్న వాటిని, తుఫానులను మీరు గద్దించి ప్రభా మా అందరికీ నేను నెమ్మది అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. మా ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసే గొప్ప దేవుడవు నీవు మాకున్నందుకై నీకు వేల కొలది, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ విత్తబడిన వాక్యము ప్రభ వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది ప్రభ అనేకులకు మేలుకరంగా ఈ యొక్క మీటింగ్ని మీరు మార్చండి ప్రభా. దీనికి హెల్ప్ చేసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బజ్జుని జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డను మీరు నిలబెట్టండి, దీవించండి, చక్కటి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. తన ఫ్యూచర్ని మీరు బ్లెస్ చేయండి ప్రభా. రాబో దినాల్లో తన భవిష్యత్ని అద్భుతంగా మీరు మార్చండి ప్రభా. అనేకులకు మేలుకరంగా బిడ్డను నిలబెట్టుకోనండి. తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. సేవలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మహేష్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, వర్ధిల్ల చేయండి. తన బిజినెస్ని మీరు దీవించండి ప్రభా. తండ్రి మరి యొక్క ప్రభా పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి హస్తాలను ప్రభా మీరు బలంగా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలము నీ దయ తండ్రి. మరి అదేవిధంగా ఎంతోమంది ప్రభా సహాయము తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్న ఇల్లులన్నిటినీ మీరు దర్శించండి. వారందరి గృహాల్లో సమాధానము, నెమ్మది దయచేయండి ప్రభా. నీ కృపను దయచేయండి. వారి అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభా. నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో విధవరాన్లను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దిక్కు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. హ్యాండిక్యాప్డ్ని, బ్లైండ్ పీపుల్ని ప్రభా డఫ్ అండ్ డమ్ పీపుల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీ యొక్క తండ్రి కృపను దయచేయండి. మీ హస్తము తోడుగా ఉంచి నడిపించండి దేవా. నీకు వందనాలు. మేము అడుగు వారమే తండ్రి, నువ్వు దయచేయవాడు గనుక నీకు స్తోత్రములు. ఈరోజు మేము ప్రార్థించామయ్యా, రాబో దినాల్లో జవాబు మేము చూస్తున్నందుకై నీకు వేలాది వేల కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభా. తిరిగి ప్రభా నీ సన్నిధికి మేము వచ్చి నిన్ను ఆరాధించేంత వరకు కూడా నీ సన్నిధి, నీ కాపుదల మాకు, మా కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం
పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించే ప్రకారం మా రుణములన్నీ క్షమించుము. మమ్మ శోధనలోకి తీగ కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరేనారు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.